అందరికీ నమస్తే, మరొకసారి వందనాలు మిత్రులారా. ఇది ప్యూర్గా రెవెన్యూ శాఖకి సంబంధించింది. ఇది బిఎస్ఓ, బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్. మనము మొఘల్ నుంచి ఇంగ్లీష్ వాళ్ళ నుంచి, ఇంగ్లీషుల ముందు డచ్, అంతకుముందు పోర్చుగలీస్, ఇవన్నీ ఇటు నుంచి పరిణామ క్రమంలో ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలన జరుగుతూ ఉన్నప్పుడు మనమేమో తెలంగాణ నిజాము ఏరియాలో ఉన్నాము, ఫోల్డర్లో ఉన్నాము. అవతలంతా కూడా మెడ్రాస్ ఫోల్డర్లో ఉన్నారు. అంటే పరిపాలన అంతా మెడ్రాస్ అడ్మినిస్ట్రేషన్ కిందనే ఉండటం వల్ల ఆ మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు రెవెన్యూకి సంబంధించినటువంటి కొన్ని బోర్డు స్టాండింగ్ కొన్ని ఆర్డర్స్ ఇచ్చింది రెవెన్యూ బోర్డు. అవి ఏంటంటే ఒక యూనిఫామ్ అడ్మినిస్ట్రేషన్ కోసము మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఒక భూమి రకరకాలుగా వాడతాం కదా. ల్యాండ్ అలాట్మెంట్, ఇష్యూ పట్టా సర్టిఫికేటు, తర్వాత కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ, ముఖ్యంగా కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ టాప్ మోస్ట్ ర్యాంక్, తర్వాత ఇనామ్ ల్యాండ్స్, తర్వాత ఇరిగేషన్ వాళ్ళకి ఇవ్వాలి, తర్వాత హౌస్ సైట్కి ఇవ్వాలి, తర్వాత అసైన్మెంట్ చేయాలి. వీటన్నిటి కూడా అంటే ప్రజలు భూమికి దగ్గర అవుతున్నా కొద్దిగా, భూమి డిమాండ్ ఎట్లా అవసరాలు పెరుగుతున్నా కొద్దిగా అట్లా దాన్ని ఖండాలుగా విభజించి రకరకాలుగా వాడుకోవటం జరుగుతూ పోయింది. అయితే ఈ భూమి ప్రధాన కేంద్రంగా ఉంది కాబట్టి అప్పటి ప్రభుత్వాలు, అప్పటి గవర్నమెంట్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీలో మనము ఉన్నాం. దానికి సంబంధించి మరి రెగ్యులేట్ చేయాలి కదా. అసైన్మెంట్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఒక చట్టం ఉండాలి కదా, ఒక రూల్ ఉండాలి కదా, కొన్ని ఆర్డర్స్ ఉండాలి కదా. అవి ఆదేశాలు, దానికి ఒక గైడ్ లైన్స్ మాత్రమే ఇచ్చింది తప్ప ఆ ఆర్డర్ ప్రకారంగా వెళ్తే బాగుంటుంది అనేది కొంచెం ఒక్కొక్క ఇష్యూ మీద ఒక్కొక్కటి అన్ని కలిపి సమన్వయం చేసింది. ఇవన్నీ సమన్వయం చేసిన వ్యక్తి రాబర్ట్ అన్స్ట్రూథర్ డాలియల్ అని ఆయన ఇంగ్లీష్ ఆయన. ఇవన్నిటిని రెగ్యులేట్ చేసిండు. ఇవన్నీ అంటే జనరల్ రాబర్ట్ డాలియల్ అని షార్ట్గా అంటారట. కొంచెం ప్రొనౌన్సియేషన్ ఇంగ్లీష్ ఆయన పేరు కదా, కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి రాబర్ట్ డాలియలే అంటారు. అయితే ఇవన్నీ కూడా 1820 నుంచి 1856 వరకు ఇవన్నీ ఫోర్స్లో ఉన్నాయి. దాని ప్రకారమే బండి నడుస్తూ ఉంది. అందులో ఇప్పుడు బిఎస్ఓ, బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్ 15, అవుట్ సైడ్కి ఎట్లా ఇవ్వాలి భూమి, తర్వాత బిఎస్ఓ 24, అలాట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్, ఏ గైడ్ లైన్స్ ఏంది వేరే వాళ్ళకి అలాట్మెంట్ చేయాలంటే, తర్వాత సివిల్ కోర్టు ఆ రోజుల్లో వెళ్ళేటప్పుడు ఏ రకమైనవి, తర్వాత కొన్ని ఏంటంటే ఇనామ్ ల్యాండ్స్, ఎండోమెంట్, అవన్నీ దాంట్లో బిఎస్ఓ 52 నుంచి 65 వరకు, తర్వాత ఇరిగేషన్, పబ్లిక్ వర్క్స్, తర్వాత లిటిగేషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ గవర్నమెంట్, ఇవన్నీ కలిపి ఇంకోటి ఏంటంటే అన్నీ ఎపిడమిక్, మన పశువుల మేపడానికి, తర్వాత వీళ్ళు రకరకాలుగా ఎట్లా అలాట్ చేయాలనే దాని మీద 100 నుంచి 103 వరకు ఉన్నటువంటి బిఎస్ఓ. అంటే 2 వాల్యూమ్స్ ఉండే, అంటే ఇండిపెండెన్స్ కంటే ముందు. ఇండిపెండెన్స్ తర్వాత 1953లో 1957లో రకరకాల అమెండ్మెంట్ తీసుకొని వచ్చిన తర్వాత ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా యాజ్ పర్ బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్ అనేది ఒక గైడ్ లైన్ కింద తీసుకుంటాం మనం. అది టోటల్గా బ్యాన్ కాలేదు, కానీ కొన్ని రాష్ట్రాలలో అట్లా ఉన్నది. మన దగ్గర మటుకు అది బ్యాన్ అయినట్టుగా, దానికి సబ్సిక్వెంట్గా కూడా కొన్ని మనం ఏం చేసినామంటే దాన్ని డిజాల్వ్ చేస్తూ, ఆ అడ్మినిస్ట్రేషను బ్రిటిష్ వల్ల తయారు చేసింది కాబట్టి దాన్ని మనము రూపొందించుకున్నాం. దానికి ఒక కమిషనర్, సిఎల్ఆర్, కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ అని, కమిషనర్ ఆఫ్ సర్వే సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్ సర్వే సెటిల్మెంట్ అని, ఈ రకంగా మనము చేసుకొని దాన్ని మనంగా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. కానీ వాస్తవానికైతే అందులో వాడబడ్డ భాష కానీ అవన్నీ కూడా ఏమీ దాంట్లో ఫుల్ స్టాపులు కామాలు కూడా చేంజ్ చేయలేదు. దాని యొక్క డెవలప్మెంటే ఇప్పుడున్నటువంటి సిసిఎల్ఏ, తర్వాత కమిషన్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ. వీళ్ళందరూ దాని ఆధారంగానే తయారు చేయబడ్డ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను కాపీ చేస్తూ అనకుండా అది ఫాలో అయ్యారు. దానికి అదనపు లాంగ్వేజ్ యాడ్ చేసే సత్తా ఇప్పటివరకు ఎవరికి లేదు, అది రాదు కూడా. కాబట్టి మనము అంటే ఇప్పుడు 1977 నుంచి 77లో సిఎల్ఆర్ అక్కడ, అవి 2. ఇప్పుడు మనం ఆ పాత సిఎల్ఆర్ని ఇప్పుడు సిసిఎల్ఏ తెలంగాణ, సిసిఎల్ఏ ఆంధ్రప్రదేశ్ అని అనుకుంటున్నాం. కొన్ని సందర్భాలలో సివిల్ కోర్ట్స్ కూడా బిఎస్ఓను గైడ్ లైన్స్ను ఫాలో అవుతాయి. కొన్నిసార్లు హైకోర్టు కూడా బిఎస్ఓను ఫాలో అవుతుంది. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా కొన్ని సందర్భాలలో కొన్ని రకాల జడ్జిమెంట్స్లో బిఎస్ఓ ఇన్స్ట్రక్షన్స్ను, బిఎస్ఓ సూచనలను కూడా పాటిస్తూ వాళ్ళ తీర్పులో భాగంగా ఉంటాయి. అంటే మనం అనుకునేది ఏంటంటే, మీరు ఎప్పుడైనా వీలైనప్పుడు జూనియర్ అసిస్టెంట్ కానీ, సీనియర్ అసిస్టెంట్ అయినా, లేకపోతే కొత్తగా వచ్చిన డీటీలు కూడా, ప్రమోషన్ వచ్చే తహసీల్దార్స్, ఆర్డీఓలు అందరూ కూడా బిఎస్ఓ బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్ అని సపరేట్ బుక్స్ ఉన్నాయి. కొన్ని ఇంకా కూడా దొరుకుతున్నాయి ఆ బుక్స్. మీరు లా పబ్లిక్కి వెళ్తారా, లేకపోతే ఇంకెక్కడికి వెళ్తారో వెళ్ళండి. అవసరమైతే అమెజాన్లో కూడా దొరుకుతాయి బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్ అంటే. అవి కొనుక్కొని టైం పాస్కి చదవండి. దానికి టైం కేటాయించాల్సిన అవసరం లేదు. కానీ
అందులో వాడబడ్డ పరిభాష అంతా కూడా బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్లోనే ఉన్నది. అంటే కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ ఆ రోజుల్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి కలెక్షన్ ఆఫ్ రెవెన్యూకు బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్లో ఏముంది. ఈస్ట్ ఇండియా కంపెనీ మనం ప్రేమించడానికి రాలే, మన దగ్గర ఉన్న ఏది మిగిలితే అది తీసుకొని పోవడానికి వచ్చింది కాబట్టి ల్యాండ్ రెవెన్యూకి విలువ లేదు కాబట్టి ఆ రోజు ల్యాండ్ రెవెన్యూ వ్యాలిడ్ కాబట్టి దానికి అవసరమైన విధి విధానం లేదని తాను రూపొందించడం జరిగింది. మరి ఉన్నాయా లేవా అని అంటే ఇప్పుడు అవసరమైన విషయాలని మాత్రం దాంట్లో ఉన్నాయి. అవి కాకుండా లేటెస్ట్గా వచ్చే ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తూ దాంట్లో నుంచి మార్గదర్శనం తీసుకుంటే మీకు అంత హెల్ప్ఫుల్గా ఉంటుంది. అందుకని ప్రతి రెవెన్యూ ఉద్యోగి బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్ను విస్మరించకూడదు, అంతవరకు మాత్రము చెప్పగలను. అయితే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 58లో ఫస్ట్లీ 1358 ఫస్ట్లీలో అన్నీ ఏంటి జాగీర్లు అవన్నీ చేసినట్టుగానే దాన్ని బ్యాన్ చేసి మళ్ళీ మనకంటూ ఒకటి అడాప్ట్ చేసుకొని 53, 57, 53 తర్వాత 77లో మనము తయారు చేసుకున్నాము. దాన్ని బట్టి ఆ ఎవల్యూషన్ థియరీని, ఆ పరిణామ క్రమాన్ని మీరందరూ కూడా పిల్లలుగా అందరూ చదువుకొని దాన్ని ఇగ్నోర్ చేయకుండా మనము దాని నుంచి కొంత స్ఫూర్తి పొందాలని చెప్తూ ఈ బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్ గురించి ఒక 4 మాటలు మన ఫ్రెండ్స్తో పంచుకుందాం ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. తప్పకుండా చూడండి. మన కొలీగ్స్కు డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు, అదర్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకు కూడా, ఇరిగేషన్ వాళ్ళకు కూడా పనికి వస్తుంది, ఇది పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో కూడా పనికి వస్తుంది, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా పనికి వస్తుంది, తర్వాత కమిషన్ ఆఫ్ సర్వే అండ్ సెటిల్మెంట్ వాళ్ళకు కూడా పనికి వస్తుంది. ఇన్ని డిపార్ట్మెంట్లకు ఒక గైడ్గా పనికొచ్చే బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్ని మీరు తప్పకుండా చదవండి. తర్వాత ఇది ఒక మూల విరాట్ మనకు. అది బ్రిటిష్ పీరియడ్లో కంప్లీట్గా మద్రాస్ 1878, 1820, 1856 ఇవన్నీ కూడా ఫోర్స్లో ఉన్నాయి కాబట్టి, అంటే ఇంత వందల సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్ను 77లో మనం వద్దనుకొని మనకు కమిషనరేట్ రూపొందించుకున్నాం కాబట్టి మనము దాన్ని విస్మరించకుండా దాన్ని కాదని అదనపు పరిస్థితులకు అనుగుణ పబ్లిక్ డిమాండ్ మేరకు, ప్రజాప్రతినిధుల లక్ష్యం మేరకు, కోర్టు ఇంటర్ఫీరెన్స్ మేరకు మనం ఎప్పటికప్పుడు రూల్స్ మార్చుకున్నాం. రెవెన్యూ కోడ్ అని, రెవెన్యూ అన్ని రకరకాలుగా రాసుకొని దాని ప్రకారంగా మనం కొత్త రూల్స్ తయారు చేసుకున్నాం. అందుకనే ప్రతి రెవెన్యూ మిత్రుడు కూడా బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్ చదవడం మంచిదని చెబుతూ తప్పకుండా అందరు షేర్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాద్. అందరికీ నమస్తే.